ఈరోజు లాంగ్ వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ ఉల్టా సీదా పడకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు చేయండి. ఫస్ట్ కింద ఒరిజినల్ క్లాత్ పెట్టుకోండి. 2 లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ పెట్టుకోండి. ఏ షేప్ని మనం ఉక్సు పట్టి కాజా పట్టి వైపు కట్ చేస్తామో అది పాదం వైపు పెట్టేసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. దీనివల్ల మీకు ఉల్టా సీదా పడకుండా ఉంటుంది. ఏ షేప్ ఎటు రావాలో కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేసేయండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా మనం ఎలాగైతే కుట్టుకున్నామో అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. సో ఇది అయిపోయింది. రెండో షేప్ బెల్ట్. ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టండి. ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలాగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి లైనింగ్ మీద పడేటట్టు. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా మొత్తం కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి రెండు కూడా రెడీ అయిపోయినాయండి. దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాం. షేప్ బెల్ట్తో ఇంకా మనకు పని లేదు. నెక్స్ట్ వచ్చేసి నేను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా గమ్ పెట్టేసి జాయిన్ చేసేసాను. మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి. తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా షోల్డర్కి తిన్నగా వేసేసుకోండి. ఇంకోటి కూడా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాము. మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి. ఇలాగా షోల్డర్కి తిన్నగా. తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గరున్న డాటు ఇలా ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గరున్న డాటు మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. సో ఫైనల్గా మనకైతే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా అంతేనండి. ఈ రెండోది కూడా సేమ్. మెయిన్ డాటు షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి. తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర డాటు మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసేద్దామండి దానికి సపరేట్గా. ఇలాగా నేను చూపించినట్టు పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి లోపలికి. ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. రెండో షేప్ బెల్ట్ కూడా అంతే సేమ్. రెండో షేప్ బెల్ట్ కూడా సేమ్. ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఒక లేయర్ని తీసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎడమ చేతి వైపు కాజా పట్టి కుడి చేతి వైపు ఉక్సు పట్టి అయితే రావాలండి. నేను ఇక్కడ చూడండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేస్తున్నాను. 3 ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్, 3 ఇంచులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలి. నా దగ్గర ఒరిజినల్ క్లాత్ లేదు, లైనింగ్ క్లాత్ తీసేసుకున్నాను. ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోండి. ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి. నాకు కొంచెం ఎక్కువ వచ్చింది. డాట్ దగ్గర నేను కవర్ చేసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో. నాకైతే కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకుని కాజా పట్టి అయిపోయింది కదా, ఉక్సు పట్టి కోసం ఇలా పైనుంచి కుట్టుకోవాలి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయాలి. ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ కూడా అంతే. ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. ఇదిగోండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైడ్ జాయింట్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చిందా లేదా సెట్ చేసుకోవాలన్నమాట. నాకేం అంత ఎక్కువ ఏం రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కూర ఉన్న క్లాత్ని తీసుకోవాలని చెప్తాను కదా.
ఈ కూర ఉన్న క్లాత్ని తీసేసుకుని జాయింట్లు వేసుకోండి, పొడిగా ఏమైనా తక్కువ అయితే. ఇప్పుడు ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకోండి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ అయితే పెట్టండి. ఇలా మొత్తం కూడా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలాగా ఇలా సగానికి ఫోల్డ్ చేసేసేయండి. ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని నడుము లూజ్ కూడా మార్కింగ్ వేసేసుకోండి, సరిపోతుంది. మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం నడుము లూజ్ అనేది మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలా కరెక్ట్గా. ఈ సైడ్ కూడా అంతే. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాము. నెక్ దగ్గర కరెక్ట్గా ఉండాలి. నెక్ వైపుకి మళ్ళీ కొంచెం లైట్గా స్లోప్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా అంతేనండి. ఇలా నెక్ వైపుకి లైట్గా స్లోప్ అయితే ఇచ్చేసేయండి, భుజాలు జారవు. ఇప్పుడు హ్యాండ్స్ ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కలిపేస్తున్నాను. కలిపేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నానండి. చూడండి ఇలాగా. మళ్ళీ ఫోల్డ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇప్పుడు మొత్తం కూడా జాయిన్ చేసేసేయండి. ఇది జాయిన్ చేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ని కట్ చేసాం కదా, దాన్ని పక్కన జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా పక్కన జాయింట్లు వేసుకుంటే మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది అన్నమాట. ఇది కూడా అయిపోయిందండి. నెక్స్ట్ది కూడా సేమ్. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు సగం కింద ఫోల్డ్ చేసుకోండి. ఇలాగా మార్కింగ్ మిడిల్లో చిన్న టక్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్రాస్ ఉన్న క్లాత్ని తీసుకుని పైపింగ్ క్లాత్ వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి. నేను చూపించాను చూసారా, స్టార్టింగ్లో ఇలాగ చిన్న ఫోల్డ్ చేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసుకోండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసుకోండి. ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి. రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. థ్రెడ్ పక్కన కుట్టు వేయాలి. ఇలా థ్రెడ్ పక్కన కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా థ్రెడ్ పక్కన నీట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. చూసారా, చాలా చాలా సన్నగా వస్తుందండి. చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడా. రెండో వైపు మనకి హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే కుట్టు అంటే కుట్టు వేసుకోవచ్చు. ఇలా చక్కగా ఇలా నీట్గా ఫోల్డ్ చేసేయండి లోపలికి. అంతే. నెక్స్ట్ రెండో వైపు నేను చెప్పాను కదా, మన ఇష్టం అనమాట. హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్, లేదంటే కుట్టు కావాలంటే కుట్టు.
ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అయిపోయింది. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని తీసేద్దాము. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని తీసేసి ముందుగా మనం రెడీ చేసుకునే హ్యాండ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్స్ని ఫ్రంట్కి రావాలి, బ్యాక్ రావాలి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మరి ఇటు సైడ్ కూడా అంతే. మళ్ళీ ఇంకొకటి కూడా సేమ్ అంతే. ఇలాగా రెండోది కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. నెక్స్ట్ సైడ్ జాయిన్ చేసేసుకుందాం. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, ఆ తర్వాత నడుము లూజు ఆల్రెడీ మార్కింగ్ వేసుకున్నాం కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. తర్వాత ఆర్మ్ లూజు, పైన షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, అక్కడి నుంచి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు. ఇలా స్ట్రైట్గా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ కూడా అంతే. మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి, ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇంకొక కుట్టు, ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. రెండోది కూడా అంతే. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు. ఫస్ట్ హ్యాండ్ లూజు, ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత ఆర్మ్ లూజు, ఇక్కడ కూడా అంతే. తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు, మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్, తర్వాత ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. సైడ్కి ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేయండి. అంతేనండి, చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి.